టైం సెట్ చేసుకుంటే సాధ్యమైంది. పొద్దున 3-3:30కు నిద్ర లేస్తే విపరీతమైన టైం దొరుకుతుంది. 10-11 దాకా పండుకుంటే టైం దొరకదు. అంతే తేడా. మార్నింగ్ 3-3:30కి లేసేది మేము, మళ్ళీ రాత్రి ఎప్పుడో నిద్రపోయేది. కానీ ఇన్ని ఈక్వేషన్స్ సార్, ఇటు స్టడీ చూసుకోవాలి, ఇటు మన పరేడ్ చూసుకోవాలి, ఎన్సీసీ చూసుకోవాలి, మళ్ళీ డాన్స్ నేర్చుకోవాలి, ఇన్ని రకాలు ఎట్లా మీరు దీన్ని ఎట్లా సెట్ చేసుకున్నారని? అంటే మార్నింగ్ అవర్స్ లో కరాటే క్లాస్కి వెళ్ళేది, ఎర్లీ మార్నింగ్ అక్కడ ఒక 2-3 అవర్స్. ఓకే. తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కాలేజీకి పోయేది. ఈవినింగ్ వచ్చిన తర్వాత డాన్స్ క్లాస్, సండేస్ వస్తే ఎన్సీసీ. మీకు రెస్ట్ ఎక్కడది? రెస్ట్ ఉండదు. ఎందుకు వేరే పిల్లల లెక్క, అంటే చిన్న ఉన్న వయసులో అందరం అలానే బయటికి వెళ్ళాలి, ఏదైనా ఆడుకోవాలి, గ్రౌండ్స్కి వెళ్ళాలి, అట్లుంటాయి కదా. అట్లా కూడా ఆడినాం మేము. కానీ మీరు అది చెప్తలేరు కదా. మేము ఆడినన్ని ఆటలు ఎవరు ఆడలే, అన్ని ఆడినాం. ఇప్పుడున్న పిల్లలకు ఆటలు రావు కానీ వాళ్ళంతా కంప్యూటర్ లో సెల్ ఫోన్ లో ఆడతారు. కానీ అంటే నాకు ప్రత్యేక ఆట అని కాదు, అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అయిన గేమ్ కబడ్డీ. ఇంకోటి వెళ్ళలేదు కబడ్డీ. అప్పట్లో క్రికెట్ ఎక్కడ ఉన్నది? మేము చిన్నతనంలో ఉన్నప్పుడు క్రికెట్ పెద్దగా లేదు, ఎందుకంటే టీవీలు కూడా లేవు ఆ రోజులలో. ఓకే, ఈ మధ్యనే బాగా ఫేమస్. మాకు ఆ రోజులలో గేమ్ అంటే ఫుట్బాల్, దెన్ కబడ్డీ. ఇవే. ప్రైజ్లు ఏమైనా వస్తాయా సార్ మీకు? వచ్చిన సందర్భాలు ఉన్నాయా? నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు కబడ్డీలో సెకండ్ ప్రైజ్ వచ్చింది మా టీం కు. దెన్ ఫుట్బాల్ నేను ఎస్ఐగా వచ్చిన కొత్తలో ఖానాపూర్, ఆదిలాబాద్ ఖానాపూర్ లో నేను ప్రొఫెషనల్ ఎస్ఐ ఉంటి. మాకు పోలీస్ డ్యూటీ మీట్ ఉంటుంది. డ్యూటీ మీట్ ఉన్నప్పుడు మేము ఫుట్బాల్ టీం పోయినాం. డ్యూటీ మీట్లో స్పోర్ట్స్ మీట్లో పోయినప్పుడు మాకు ఫుట్బాల్లో ట్రోఫీ వచ్చింది నిర్మల్ సబ్ డివిజన్కు. రైట్ సార్, విన్నాం మీ గురించి, అంతా బాగానే ఉంది. ఇదంతా విన్న తర్వాత నాకు డౌట్ ఏందనంటే, ఇప్పుడున్న పరిస్థితులలో నాగరాజ్ సార్ అనే వ్యక్తి ఈయన అసలు పోలీస్ ఆఫీసరా, పొలిటీషియనా, పబ్లిక్ సర్వెంటా, ఏంది నాగరాజ్ సార్లో ఉన్న ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? ఏం ప్రత్యేకత ఏముంటుందండి, మన మనుషులం, మనకు ఒక సమయం ఉంటుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన దారెంబడి పోతుంటే మనకు కలిసి వచ్చే రోజు వచ్చిన రోజు కలిసి వస్తూ ఉంటుంది. నేను పోలీసులో రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సరే వచ్చినాము. నేను ఇండస్ట్రీలో ఉండాలనుకున్న, ఫిల్మ్ ఇండస్ట్రీ, అక్కడ కుదరలేదు. ఇక్కడికి రావాలనుకోలేదు, ఇక్కడికి వచ్చినాము. సరే పాలిటిక్స్లో రావాలని ఇప్పుడు అనుకుంటున్నాము. పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు. కానీ ఓవరాల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటి అనుకున్నప్పుడు మనం మనుషులం గనక మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. సరే, మీరు అనుకోకుండా డిపార్ట్మెంట్లోకి వచ్చారు కదా, మళ్ళీ పాలిటిక్స్లో వెళ్ళాలని ఎందుకు కట్టుకున్నారు? మరి అదే ఆ స్క్రిప్ట్ రైటర్ గానో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనో ఇంకేదో మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు, వాస్తవమే మీరు అన్నది. ఏంటంటే నాకు ఏదైతే మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉంటుందో అటు సైడ్ వెళ్ళొచ్చు. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ తోని నాకు బాగా అటాచ్మెంట్ పెరిగింది. అంటే మొదటి నుంచి కూడా జనంలో ఉండే అలవాటు ఉండటంతో ఈ పోలీసులకు వచ్చిన తర్వాత ఎవ్రీ టైం పబ్లిక్లో ఉండే వాళ్ళతో మాట్లాడటము, ఇంటరాక్ట్ కావటము, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటము, దానికి సాల్వ్ చేసే ప్రయత్నం చేయటం, ఇదంతా జరగటం క్రమం దాదాపు 35 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వేల మందితో మాట్లాడటం, తిరగటం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇంతకన్నా బెటర్ ప్లేస్, బెటర్ ఆపర్చునిటీ, అంటే పబ్లిక్ దగ్గర ఉండటానికి, పబ్లిక్ సర్వీస్ చేయడానికి. అంటే పబ్లిక్లో తెలవంతనం ఎంత ఉంటుందో, అమాయకత్వం ఎంత ఉంటుందో, స్వార్థం కూడా అంతే ఉంటుంది ఒక్కోసారి. ఆ స్వార్థాన్ని వాళ్ళు ఏందో అనుకుంటారు, కానీ అది కూడా ఒక్కొక్క రోజు వాళ్ళని మోసం చేస్తుంది. అయితే వాళ్లకు ఏం కావాలి అనే విషయం కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు. ప్రజలకు కొంతమందికి వాళ్ళకు ఇబ్బందులు అనిపించేవి కూడా వాళ్ళు దాంట్లో నుంచి సంబరం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు ఉదాహరణకు మహబూబాద్లో గుడంబ తీసినాం మేము, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసినాం. వాళ్ళ గుడంబని ఎంజాయ్ చేసుకుంటూ బతికినరు. వాళ్ళు తాగేటోళ్ళేమో తాగి మత్తులో ఎంజాయ్ చేసుకుంటూ బతికినరు, కాసేటోడేమో డబ్బులు, కాసేటోళ్ళేమో నాకు సంపాదన వస్తుందని బతికి. కానీ అది విషమని, అది అసలు అక్కడ ఉండకూడదని, అది తాగితే చచ్చిపోతున్నారని, కుటుంబాలు అనాథలు అవుతున్నాయని వాళ్ళకి తెలియలే. అది తెలియజెప్పే క్రమంలో మేము ముందుకు పోయినాం. కొంత మేము సక్సెస్ అయినాం దాంట్లో. ఆ సక్సెస్ అయిన దాంట్లోని తర్వాత మేము తీసుకున్న కార్యక్రమాలు మహబూబాద్కు నేను బాగా దగ్గరైనప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు మనము ఈ యూనిఫామ్ తీసేసిన తర్వాత మళ్ళీ పోయి ఇంట్లో కూర్చోవాలి, ఏదో వయసు అయిపోయింది తినుకుంటా, ఇట్లా మనకు ఇక్కడ ఎక్కదు, ఇంకేమైనా చేయాలి కదా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు స్క్రిప్ట్ రాసుకొని సినిమాలు తీస్తే నాకు ఆత్మసంతృప్తి దొరుకుతుంది. నేను సాటిస్ఫై, అది సంపాదన వచ్చినా రాకపోయినా తృప్తి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దశావతారాలు నేను ఆ రోజులో 5 లక్షలు పెట్టి తీసిన, నాకు 3 లక్షలు కూడా రాలేదు. ఎందుకంటే బిజినెస్ చేయడం రాలేదు నాకు. ఎట్లా బిజినెస్ చేయాలి అనేది, మార్కెటింగ్ ఎట్లా అనేది నాకు తెలియదు. నాకు వచ్చిన పంతాలో నేను తీసుకుంటూ పోతే అది మార్కెటింగ్ కాలే. కాకపోతే ఒకటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం తీయగలిగినాం. తీయగలిగిన తర్వాత మనకి ఎందుకు మంచిగా అనిపించింది అంటే
అది ఈటీవీ 2 అని ఉండేది అప్పట్లో. ఓకే. కళాంజలి అని కార్యక్రమం ఉంటుంది. దాంట్లో నా సినిమా మొత్తం చూపించారు వాళ్ళు. ఓకే. కళాంజలిలో ఈ కార్యక్రమం గురించి చెప్పుకుంటూ వాళ్ళు ఇది చూపించారు. సంతృప్తి ఉంటుంది. సరే భయ్ నేను తీసిన దానికి ఒకటెక్కడో చూసారు. దెన్ అదే సినిమాని మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్ అట్లనే పెట్టుకొని బాంబేలో ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ 66 మందితోని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇస్కాన్ డయాస్ మీద. ఓకే, అంటే మనకు అది మంచిగా అనిపిస్తుంది. నేనేదో 90 మనం చేసిన పని మనకు రిఫ్లెక్ట్ అయినప్పుడు మంచిగా అనిపిస్తుంది. నేను రాసుకున్న స్క్రిప్ట్ 93లో. ఓకే. నేను రాసిన స్క్రిప్ట్ 93 డిసెంబర్లో రాసిన అది. కానీ 2006లో దాన్ని పిక్చరైజ్ చేసిన. ఓకే. అంటే నాకు టైం దొరకలేదు, ఐడియా లేదు, నాకు సహకరించేటోళ్ళు కావాలి, ఇవన్నీ ఉంటాయి. 2006లో దాన్ని పిక్చరైజ్ చేసిన. దాన్ని చేసిన దానికి ఇక్కడ ఈవెన్ ఆడియో అది DVD రిలీజ్ ఎక్కడ చేసినాము, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడం ఉండే, ఆవుల మంజులత మేడం అప్పట్లో. ఆ మేడం దాని గురించి తెలుసుకొని కూచిపూడి వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి, నృత్యోత్సవాలు, అక్కడ సెమినార్లో మా DVD రిలీజ్ అయింది. అంటే డబ్బులు రాకపోవడు పక్కకు పెడితే ఇవన్నీ జరిగిన తర్వాత నాకు వచ్చిన 2 లక్షల నష్టం అది లెక్కకే రాలేదు. అది ఇప్పుడు నేను ఎంత డబ్బు పెడితే ఒక తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మనల్ని పిలిచి DVD రిలీజ్ చేస్తారు, అవునా? మన పిక్చర్ని వాళ్ళు ఆడియో తీసుకొని బాంబేలో పర్ఫార్మెన్స్ చేస్తారు, ఈటీవీ 2లో కళాంజలిలో ఎందుకు చూపిస్తారు అంటే కొన్నిటికి మనం విల కట్టలేము, ఒక సంతృప్తి మిగులుతుంది, అవుతుంది. ఇప్పుడు కూడా అట్లా తీసుకోవచ్చు, కానీ ఇవి తీసుకుంటే నాకు ఒక్కనికే సెట్ అవుతుంది. కానీ నేను పబ్లిక్లోకి పోతే పబ్లిక్ కూడా పనికొస్తాను నేను. అందుకనే ఈ విధంగా ఆలోచిస్తున్నా. రాజకీయంలోకి పోతే నాకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, పబ్లిక్తో దగ్గర ఉంటాము, వాళ్ళకి సమస్యలు తీర్చగలుగుతాము అనేది ఒక ఇంట్రెస్ట్. మరి ఇండిపెండెంట్గా కట్టి నిరంతరం ప్రజల్లో ఉండొచ్చు కదా సార్, ఎందుకు పార్టీని ఎంచుకున్నారంటే? ఇండిపెండెంట్గా ఉండటం అనేది కొంతమేర ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయం అంటే ఒక పార్టీ, ఒక జెండా, ఒక ఎజెండా, ఒక జన సమూహము, కార్యకర్తలు, నాయకత్వము, ఒక ఐడియాలజీ, ఇవన్నీ ఉంటాయి. సరే మీరు చెప్పండి సార్, దాంట్లో ఉంటే సార్ మీరు చెప్పండి, బీజేపీలో కనిపించని ఎజెండా కాంగ్రెస్లో ఎట్లా కనిపించింది, టీఆర్ఎస్లో కనిపించని ఎజెండా కాంగ్రెస్లో ఎట్లా కనిపించింది? నాకు అట్లేం లేదు. నేను ఈ ఎత్తుక్కుని పోయిన పని కాదు అది. లాస్ట్ టైం కూడా నేను ఇదే చెప్పిన. నేను పుట్టక ముందు నుంచి కూడా మా ఇల్లు మొత్తం కాంగ్రెస్ లో ఉన్నోళ్ళే. అంటే ఆ భావజాలంతో వెళ్ళారు తప్ప ఉద్దేశంలో మేము చిన్నప్పటి నుంచి మేము వింటున్న మాటలు, చూస్తున్న పనులు, తెలుసుకుంటున్న పరిస్థితులు, ఇవన్నీ దాంట్లోనే. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మేము వీటన్నిటికీ అతీతంగా ఉండాలి కాబట్టి మేము దీంట్లో ఎక్కడ టచ్ చేయలేదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు రిటైర్ అవుతున్నప్పుడు మనం మరేం చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచన, అంతేగాని నేను ముందు టేబుల్ మీద అన్ని పెట్టుకొని అందరు ఎజెండాలు చదివి దీన్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది కాదు.